నేనున్నాను. వేడిగాలి ఏం తగలటం లేదా? గాలి తగిలితే సరిపోతుందా? అనుకున్నట్టు కార్యక్రమం జరగద్దు. ఎందుకు జరగదు? మా ఇల్లు అందుకు అనుకూలమైన చోటు కాదే. అయితే అనుకూలమైన చోటు నేను చూపిస్తాను. సమయానికి పోలీసులు వస్తే? పోలీసులకే కాదు, దేవుడికి కూడా తెలియని చోటికి తీసుకెళ్తాను. పోలీసులు కూడా కనుక్కోలేని చోట ఎక్కడుందో చూద్దాం. సరే. ఇది రండి జెంట్లమెన్ గారు. ఇక్కడ ఏం సదుపాయంగా ఉన్నట్లేదే. అన్ని సదుపాయాలున్నాయి గాని రండి. 4 అడుగులు వేశారు, ఇంకో 3 అడుగులు వేస్తే 7 అడుగులు పూర్తవుతాయి. రండి. ఏమిటి దౌర్జన్యం? డబ్బిస్తావా? కేకలు పెట్టనా? పెట్టు, కేకలు పెట్టు చూద్దాం. ఉండు. అయ్యో, అయ్యో, నన్ను కాపాడండి, కాపాడండి, అయ్యో. ఎవరు? ఏంటమ్మా, ఏం జరిగింది? ఈయన నన్ను బలవంతం చేస్తున్నాడు. ఏమయ్యా, చూస్తే పెద్ద మనిషిలాగున్నావు, ఇదేం పడుకుద్ది? తప్పు కదూ? నిజమే పాపం. ఏమిటి అన్నగారు, ఏమిటి గొడవ? ఏముంది, ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే ఒళ్ళు తీట, సూటు బూట్ వేసుకుని జెంట్లమెన్ లా పోస్ట్ చూడండి. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి. స్టేషన్కి. పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు? మన వ్యవహారం ఇక్కడే పైసలు చేసుకోకూడదు? ఆహా, మరీ మంచిది. ఓ అందచేస్తే నీ జేబులో డబ్బంతా బయట పెట్టు, నీ వ్యవహారం ఇక్కడే పైసలు చేస్తాను. అన్నీ తీయాలంటారండి? అలాగే. ఒకటి ఇదిగో. వీళ్ళందరినీ తీసుకువెళ్ళండి. ఏమ్మా పాకెట్ రాణి, మీరు పారిపోలేదా? సువ్వలు లెక్క పెట్టాలని ఇంట్రెస్ట్ గా ఉందా ఏమిటి? జైలుకి తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. ఈ నీతి బ్రతుకు నుంచి నన్ను తప్పించండి. అంటే ఈ పని నీతో ఎవరైనా బలవంతంగా చేస్తున్నారా? సవితి తల్లి, ఆమె కొడుకు బలవంతం. ఈ పని చేయకపోతే కూడు నీళ్లు లేకుండా మాడుస్తారు. నన్ను, మా అమ్మమ్మను నానా హింసలో పెడతారు. నన్ను ఈ నరకం నుంచి తప్పించండి ఇన్స్పెక్టర్ గారు. వేడీలు వేసి జైలుకు తీసుకెళ్ళండి. నాతో రా. పిన్ని, అమ్మాయిని పోలీసులు పట్టుకెళ్లారు. ఏమిటే తమ మొఖమా? నా కొడుకును పోలీసులకు అప్పగించి ఆ శుభవార్త చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? సిగ్గులేదు? సిగ్గుంది కనుకనే నాతో ఇలాంటి తప్పుడు పనులు చేయించొద్దని మొత్తుకుంటున్నాను. తప్పుడు పనులు అంటే తైతక్కు బొమ్మ. నీ బాబు సస్తూ నిన్నేం చెప్పి నాకు అప్పగించి వచ్చాడో తెలుసా? ఇది ఎక్కడికి వెళ్ళినా దీని వెంట లక్ష్మి వస్తుంది, అందుకే లక్ష్మి అని పేరు పెట్టానని. నోరు మూసుకొని వెళ్ళి వాడిని విడిపిస్తేసరా? ఎలా విడిపించను? జామీన్ ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం డబ్బు లేదే. ఎట్లా ఎంతావు? ఏమన్నా చెయ్యి వాణ్ణి ఏమన్నా? జామీన్ డబ్బా నేను వాటిని లక్ష్మి పెళ్లి కోసం అట్టి పెట్టాను. అయ్యో పాపం, లక్ష్మికి పెళ్లి కాకపోతే ఈ దేశంలో ఉన్న మగాళ్ళు ఎవరికి పెళ్ళాలే దొరకరు. మర్యాదగా తీసి తీయను. మర్యాదగా తీసి ఇవ్వకపోయావా ఒక లాగు లాగినా వెళ్ళి సముద్రంలో పడతావు. పెద్ద అమ్మమ్మకు తోడొచ్చింది. ఇంకా చాలు, కేసు అర్థం అయిపోయింది. ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ రామ్. లక్ష్మి, నువ్వు పిలిపించావా? పాపం నగలంటే మోజు కదా, ఇంతకన్నా మంచి నగలు ఎక్కడ దొరుకుతాయి? వేసుకోండి. సార్, మీరు పొరపడుతున్నారు. మాది చాలా గౌరవమైన కుటుంబం. అమ్మాయి లక్ష్మి, నువ్వు చెప్పమ్మా ఆయనకి. పెద్దమ్మా, నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నాను, నువ్వేనా చెప్పు పెద్దమ్మా. ఎవరు చెప్పనవసరం లేదు, తీసుకురా. ఎంత పని చేస్తారా? చూస్తాను. నేను బయటకు వచ్చిన తర్వాత మీ అంత చూస్తాను. భగవంతుడు నీ ఎందున్నాడు బాబు. నన్ను గురించి నేనేం భయపడను గాని గంగారాం తిరిగొస్తే లక్ష్మిని నానా హింసలు పెట్టేస్తాడు. గంగారాం దొరకలేదు, పారిపోయాడు. అయినా పర్వాలేదు, త్వరలోనే పట్టుపడతాడు.
అంతవరకు మీ ఇంటి చుట్టూ 24 గంటలు సీడీలు కాపలా ఉంటారు. మీరేం దిగులు పడకండి. కానీ ఈ ఇల్లు మా సొంతం కాదు బాబు, అద్దెల్లు. పైగా 6 నెలలు అద్దె బాకీ. హౌస్ ఓనర్ నోటీస్ కూడా పంపించాడు. అయితే నాతో పాటు రండి. ఎక్కడికి? మా ఇంటికి. మా ఇంటికి. బాబు, ఓ మై గాడ్! పైసాకి పనికిరాని చోటా చోరు లక్షల విలువ గల పెట్టే కింద పడేస్తావా? జగదీష్, నువ్వా? జగదీష్, నా కూతురు ఎక్కడ? ఏమైంది? చెప్పు జగదీష్, చెప్పు చెప్పు. ఛే, మట్టి వేస్తావా? బూడు పడి చేస్తావా? కమాన్, తుడు తుడు. జగదీష్, నా కూతురు ఎక్కడుందో కాస్త కనికరించి చెప్పు. కనికరిస్తాను. కష్టం చెయ్యి. బాగా తుడు. బూటు అద్దంలా మెరిసిపోవాలి. చూస్తే నీడ కనిపించాలి. కమాన్. అద్దంలా తుడుస్తాను. నా కూతురు ఎక్కడ? ఎవరా కూతురు? నాకు గుర్తులేదే. గుర్తు తెచ్చుకో జగదీష్, ప్లీజ్. ఆ రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు మా రోజీ, 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 మై డాటర్ రోజీ, రోజీ, మై డాటర్ రోజీ. అమ్మా రోజీ, రోజీ, జగ్గు జగ్గు, మీరంతా ఎక్కడ తెచ్చారు? మీ మనుషులందరినీ బంధించాం మిస్టర్ కన్నింగ్. పోలీస్ పట్టుకోండి. నువ్వు తప్పించుకోలేవు మిస్టర్ కన్నింగ్. ఆల్రెడీ నీ ప్రాపర్టీ అంతా సీజ్ చేశాం. ఇక నీకు జైలే మంచి చోటు. అరెస్ట్ హిమ్. నా కూతుర్ని తీసుకుపోవడమే కాక పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి నన్ను జైలుకు పంపించావు. చెప్పు జగదీష్, ఇప్పటికైనా గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. విస్కీ రుచి ఎందుకు ఆడడం లేదు. ఐస్ వేయటం మర్చిపోయాను. ఓ, గుర్తుపట్టావా 10 పైసల బిళ్ళని? ఒకనాడు అదే బిళ్ళని నా మీదకి విసిరి నా పేదరికాన్ని వెక్కిరించావు. మిస్టర్ కన్నింగ్, నీ బంగారంతో నీ మనుషుల్నే కొనేసి నేను ఇంతటి వాడినయ్యాను. నువ్విప్పుడు నా కాళ్ల దగ్గర పర్మనెంట్ గా నీ కాళ్ళ దగ్గర బానిసగా పడి ఉంటాను. జగదీష్, నా కూతుర్ని నాకు అప్పగించి నా కడుపు చిచ్చు చల్లార్చు. నీలాంటి వాళ్ళ కడుపు చిచ్చు చల్లారేది ఆ కడసారి చిచ్చుతో. నువ్వు నా భార్యా బిడ్డల్ని పస్తులు పెట్టావు. వాళ్ళని నాకు దూరం చేశావు. అయినా నీ కూతుర్ని నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నావు. పెద్ద చదువుల కోసం ఫారిన్ కూడా పంపించావు. త్వరలోనే ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత నా కూతుర్ని ఒక్కసారి నాకు చూపించు జగదీష్, ప్లీజ్ ప్లీజ్. చూపించు. పిరికి వెతవ, నాకు తెలుసు నీలాంటి నీచుడు వెనక నుంచే గాని ధైర్యంగా ముందుకొచ్చి గుండె మీద కాల్చలేదు. తెలిసినవే. అగో, కదిలితే కాల్ చేస్తాం. మనిషి అన్నవాడు లైఫ్ లో ఇంత కంగారుగా 2 సందర్భాల్లోనే పరిగెడతాడు. అయితే ఒలింపిక్ రేస్, లేకపోతే పోలీస్ కేస్. మనది ఏ సందర్భం బ్రదర్? ఓ బిస్కట్ క్లాస్ కొనా క్రాక్ జాకా? అరే, ఇది తినేది కాదు, కొనేది. ఎక్కడి నుంచి దిగుమతి చేసావు బ్రదరు? ప్లీజ్ ప్లీజ్, నన్ను పోలీసులు వెంటాడుతున్నారు. నన్ను ఎక్కడైనా దాచేసి. దాచడం ఎందుకు? నేను ఇలాగే పోలీసులకు అప్పగిస్తే మనకు 20% కమిషన్ దొరుకుతుంది.
పైగా మన ఫోటో కూడా పేపర్లో పడుతుంది మినిస్టర్ లాగా. ఏమంటావు? వద్దొద్దు, పోలీసులు ఇచ్చేదానికైనా ఎక్కువగా ఇచ్చుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ వద్దొద్దు. వెయిట్ మ్యాన్ వెయిట్. జస్ట్ మినిట్, ఇది కూడా తీసుకుంటాను. అదా ఏం బ్రదర్, నువ్వు కానీ పోలీసుల మీద ఏం చేసుకోలేదు కదా? నో నో నో, దాహం. సరే అయితే మై గోల్డ్, నీ మీద కూర్చున్నందుకు. ఈ సరుకును 3 భాగాలుగా పంచాలి. ఒకటి నీకు, ఒకటి నాకు, మూడోది మన పార్ట్నర్. పార్ట్నరా? ఆ పైవాడు. ఆయనకి మనకి పాత ఖాతా జమా ఖర్చులు చాలా ఉన్నాయిలే. చెప్పు, ఎస్ ఆర్ నో? 3 భాగాలంటే అయితే అర్జెంట్ గా పిలిచేస్తాను నో పోలీసు. నో 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 నో. మాట తప్పినా బాట తప్పినా నీట్ గా పంపించేస్తాను కోటకి. ఒప్పుకుంటాను. ఈ జీసస్ మీద ప్రమాణం, నా గోల్డ్ మీద ప్రమాణం. నువ్వు చెప్పినట్టు వింటాను. ఓకే పద. ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం ఏం లేదు కదా? ఇప్పుడప్పుడే ఏం చెప్పలేదు. మా డిఎస్పీ గారి ప్రాణాలకు ముప్పు వచ్చిందో ప్రతికుండగానే మీ చర్మాలు ఒలిచేస్తాను. చెప్పు, మా డిఎస్పీ గారి మీద తుపాకీ పేల్చింది ఎవరు? చెప్పు. చెప్పరు? చెప్తావా లేదా? చెప్పు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. ఎవరు? వాడి పేరు కన్నింగ్. కన్నింగ్. మీ బాస్ పేరేంటి? బాసు సార్, ఇన్స్పెక్టర్ రమేష్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఎస్ సార్, ఇతను కనీసం చూస్తానంటున్నాడు. ఎక్కడ చూసావు? రాబర్ట్ పేటలో రాబర్ట్తో పాటు. రాబర్ట్. మనం గుడిసెడు వ్యవహారం ఏం చేయట్లేదు సార్. నో అండర్ గ్రౌండ్ బిజినెస్. మన లైసెన్స్ బార్ బోర్డు గట్టి మరీ అమ్ముతున్నాను, అదిగో చూడండి. అరే శామ్యూల్, సార్కి వచ్చిన డోస్. నమస్తే సార్. గొంజాల్విస్, రాబర్ట్ గొంజాల్విస్. సరే, రెండోసారి కలిసాం గనక షేక్ హ్యాండ్స్. కన్నింగ్స్ ఎక్కడ? కన్నింగ్స్? కన్నింగ్స్ అంటే ఆ జిన్నింగ్ మిల్స్ లో పనిచేసేవాడా? ఆ వర్కర్స్ కాలనీ ఈ రాబర్ట్ పేట కాదు సార్, రాబర్ట్ సన్ పేట. అక్కడికి వెళ్ళండి, వస్తా. నమస్తే సార్. ఈ పేటలో మనకి 22 ఏళ్లుగా సర్వీస్. మినిస్టర్ నుంచి కౌన్సిలర్ దాకా అంతా డైరెక్ట్ గా తెలుసు. అందరు పెద్దవాళ్ళకి సలాం కొట్టినట్టే మీకు కొట్టాను. బట్ ఇంతవరకు నా చెయ్యి ఇలా ఎవరూ పట్టుకోలేదు. మీరే ఫస్ట్ అండ్ లాస్ట్. Is it? అబ్బా, కరాటీ కుంపు కూడా వచ్చన్నమాట. ఏ బెల్ట్ సంపాదించాడో ఏమో. ఇలాంటి వాడితో దెబ్బలాడక తీయటానికి మనకేమన్నా పిచ్చా? ఏం బ్రదర్, బ్లాక్ బెల్ట్ అని ముందే చెప్పకూడదు? ఇది చాలా పాత ట్రిక్, మా పని చేయదు. ఏం బ్రదర్, కొత్త ట్రిక్ పనిచేసిందా లేదా? ఎస్ ఆర్ నో? నో నో నో. డ్రెస్ కనబడితే మన చేతులు స్టాప్. పోలీసులంటే మనకు దేవుడు సంతానంతో సమానం. పార్ట్నర్, మనం అన్నిట్లోనూ 50-50 పార్ట్నర్స్ కదా. ఈ ఫైట్ లో కొంచెం హెల్ప్ చేయి. ప్రెస్టేజ్ పాయింట్ వచ్చేసింది. ఈరోజు నీకు ఇష్టమైన పువ్వులు తెచ్చాను బాబు. ఇదిగో. పూలు బాగున్నాయి,
కానీ రోజు ఎందుకమ్మా నీకు ఈ ప్రయాస? ఇందులో ప్రయాసే ఉంది బాబు. అరే, ఓ మదర్, రాబట్టు గొంతుకులా ఉందే. మరి ఇంత దమ్మున్న రాజా గొంతు ఇంకెవరికి ఉంటుందమ్మా? రాబర్ట్, ఇక్కడేం చేస్తున్నావు బాబు? కటకటాలు లెక్క పెడుతున్నాడు. ఆ, రాబర్ట్ చాలా మంచివాడు. నీతో పాటు అతను నాకు రక్తం ఇచ్చాడు. రాబర్ట్ నీలాగే నాకు బిడ్డ లాంటివాడు బాబు. వాట్ మదర్, కొడుకు లాంటి వాడే. నేను అంతే. అంటే మేమిద్దరం బ్రదర్స్. ఏం బ్రదర్? ఎస్ సార్ నో? ఇప్పటికైనా ఎస్ అని బ్రదరు. రామ్, రాబర్ట్ ను వదిలిపెట్టిన ఆయన. అమ్మా, నో ఛాన్స్ మదర్. బ్రదర్ లాంటి వాడే కాదు, అసలు ఒరిజినల్ బ్రదర్ అయినా సరే వదలది పెద్ద మనిషి. గట్టిపిండం, చాలా గట్టిపిండం. 320 రాబర్ట్ ని కోర్టుకు తీసుకోండి. టైం ఎంత? ఎస్ సార్. మదర్, ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వచ్చాను, అలాగే ఫస్ట్ టైం కోర్టుకు వెడుతున్నాను. ఈ బ్రదర్కి ఇచ్చినట్టు గుడ్ల కోసం ఒక్క ఫ్లవర్, ఒక్క గులాబీ పువ్వు ఇస్తావా? అలాగే బాబు. ఇందా. అక్కడ కూడా ఈ బండరాయికి ఈ బాబు లాంటి వాడు ఎవడైనా తగిలాడనుకో, ఈ పువ్వు ఇచ్చేసి ఏ ఫాదర్ అనో వరుస కలిపేస్తాను. థ్యాంక్ యూ మదర్. భగవంతుడు నిన్ను కాపాడుతాడు బాబు. ఇక పదవయ్యా. ఏడి రాబర్ట్ ఎక్కడ? రాబర్ట్ ఏమయ్యాడు? బతకండి. గంతలు విప్పండి. ఏం బ్రదర్స్, ఎక్కడికి తీసుకొచ్చారు మన్ని? ఎవరి పెద్ద మనిషి? మీ అబ్బా? వాళ్ళకే కాదు, నీకు కూడా అబ్బనే. ఓకే, నీలాంటి అబ్బాయి నాకుంటే ఆఫ్టర్ ఆల్ సారా కొట్టేమిటి, ఫార్నీస్ కి బారే పెట్టేవాడిని. తీసుకోండి అబ్బగారు. ఏమిటది? ఫ్లవర్, గులాబీ పువ్వు. ఓ అబ్బ కనబడితే ప్రజెంట్ చేస్తానని ఓ అమ్మతో చెప్పొచ్చాను. తీసుకోండి. భోంచేస్తావా? అబ్బగారు తినమంటే కొడుకు గారు కాదనటమా? ఓ పట్టు పట్టేస్తాను. కన్నింగ్స్ ఎక్కడ? ఏయ్, అబ్బగారు ఏదో అడుగుతున్నారు, చెప్పండి. వాళ్ళు కాదు చెప్పవలసింది, నువ్వు. నేనా? అవును, నువ్వే. కన్నింగ్స్ ఎక్కడ? కన్నింగ్స్? ఇంత కంగారు ఎందుకు బ్రదర్? ఇదిగో మెళ్ళో లాకెట్ చూడండి. అమ్మవారు, అమ్మవారి ఆశీర్వాదం కోసం వెళ్ళాను అంతే. వదలండి. నాకు ఈ దేవతలు దేవుళ్ళు అంటే చాలా గురి ఫాదర్. నేను గుళ్ళో పూజ చేస్తాను, మసీదులో నమాజ్ చేస్తాను, చర్చిలో ప్రార్థన చేస్తాను, సిక్కుల గురుద్వారానికి కూడా వెళ్తాను. రెస్ట్ కావాలనిపిస్తే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను. అవును, మొహం చూస్తేనే తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ లో బాగా సన్మానం చేసినట్టున్నారు. నో టాకింగ్ ఫాదర్, ఫోన్ చేస్తాను. ఇప్పుడు చెప్పు, కన్నింగ్స్ ఎక్కడ? కన్నింగ్స్ అంటే? కన్నింగ్స్ అంటే జిత్తులు చేసేవాడు. ఎవరా జిత్తులు మారి కన్నింగ్స్? కత్తి కన్నింగ్సా? కత్తెర కన్నింగ్సా? సిల్వర్ కన్నింగ్సా? గోల్డ్ కన్నింగ్సా? ఎవరా కన్నింగ్స్? యాక్టింగ్ మానేసి కరెక్ట్ గా చెప్పు, లేకపోతే నీతో బలవంతంగా ఎలా చెప్పించాలో నా మనుషులకి తెలుసు. బలవంతం ఎందుకు ఫాదరు? ఇప్పుడిప్పుడే మేము ఉప్పు తింటున్నాను, ఇంట్లోనే మీకు ద్రోహం తలపెడతానా? ఎంత మాట? వస్తున్నాను, కూర్చోమా. ఆకలి మీద ఉన్నాడు, కడుపు నిండా తినిపించండి. కడుపులోంచి కన్నింగ్స్ విషయం బయటకు వచ్చేదాకా తినిపించండి. తింటాను తింటాను, అప్పుడే ఆకలి చచ్చిపోయింది. కాస్త గాలి రాని బ్రదరు, ఫ్యాన్కి అడ్డంలే మరి. నాన్ సెన్స్. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేదు? అదిగా సార్, ఆ పొగలో. నో నో ఎక్స్ప్లెనేషన్. సిటీ మొత్తం గాలించైనా సరే వాడిని పట్టుకురండి. ఐ వాంట్ రాబర్ట్. రాబర్ట్? ఎస్ బ్రదర్, రాబర్ట్నే. తలుపులు గట్టిగా లాక్ చేసుకోండి. దేశం అంతా వెతికినా మనంత నిజాయితీ కేసు దొరకదు. రాబర్ట్, ఏమిటిదంతా? ఏమిటో బ్రదర్, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్నింగ్స్ సంగతి చెప్పమని నువ్వు మన కోటా ఇచ్చావు. ఆ కన్నింగ్స్ కోసం పెద్ద పెద్ద గ్యాంగ్ లీడర్లు మన పాట పాడేస్తున్నారు. ఎవడా గ్యాంగ్ లీడర్?
మనకేం తెలుసు అతను నేము ఫేము. కంట్లో కారం కొట్టి తప్పించుకొచ్చేసాను అంతే. సరే, ఇక్కడ నుంచి పారిపోయే ఛాన్స్ దొరికింది కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి రాకపోతే నీ ఉద్యోగానికి డేంజర్ కదా. ఎస్ సార్ నో? ఎస్. మరి మదర్ మన ఇద్దరిని బ్రదర్స్ చేసింది కదా. ఒక బ్రదర్ మరొక బ్రదర్ని చీటింగ్ చేస్తారా చెప్పు? రాబర్ట్, నీ తత్వం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒక పక్క నన్ను బ్రదర్ అంటావు, మరో పక్క మా డిఎస్పీ గారిని కాల్సిన కన్నింగ్స్ రహస్యాన్ని బయట పెట్టావు. కన్నీస్ డిఎస్పీ గారిని కలిశాడా? అబద్ధం కొట్టేశాడు మాట. పద బ్రదర్, ఆ కన్నీస్ గారిని పట్టిస్తాను. కమాన్. షూర్? షూర్. ఒట్టు. పద. ఏమిటి శామ్యూల్, ఏమైంది? ఆ కన్నింగ్స్ గాడు నన్ను దొంగ తప్పు కొట్టి పారిపోయాడు రాబర్ట్. వాడి పేరే కన్నింగ్స్. నక్క చిక్కున్నాయాలు. జాగ్రత్తగా ఉండమని చెప్పానుగా. ఐఎమ్ సారీ బ్రదర్. వాట్ సారీ? నీ మూలంగా ఎంత పెద్ద నేరస్తుడు చట్టానికి దొరకకుండా తప్పించుకున్నాడో తెలుసా? మిస్టేకే బ్రదర్, మిస్టేకే. అక్కడికే అడిగాను, పోలీసుల మీద ఏమన్నా చేయి చేసుకున్నావా అని. రాసుకెళ్ళి ఒట్టేసి మరీ చెప్పాను లేదని. లేకపోతే నేనే వాడిని. కావాలంటే నన్ను మళ్ళీ లాకప్లో పెట్టేసే బ్రదర్. ఒక్క నెలలోగా వాడు దొరికితే సరి, లేకపోతే నిజంగానే నేను లాకప్లో పెట్టేస్తాను. కనుక నీ మంచి కోసమైనా ఇప్పటి నుంచి వాడి కోసం వెతుకు. ఐ నో మై సన్, ఐ నో. ఏదో ఒక రోజున ఇలా పోలీసుల చేతుల్లో ఇరుక్కుంటావని నాకు తెలుసు. ఎస్ ఫాదర్. అందుకే ఈ సారా వ్యాపారం దాదాగిరి మానేయమని చెప్పానా? ఎస్ ఫాదర్. ఇప్పటికైనా నా మాట విని చెప్పినట్టు చేస్తావా? ఎస్ ఫాదర్. అయితే నా మాట విని వెంటనే పెళ్లి చేసుకో. ఎస్ ఫాదర్. నో నో, పెళ్ళా? మనకిప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్. ఫ్యామిలీ డ్రామా వద్దు ఫాదర్. పెళ్ళైతే ఈ న్యూసెన్స్లన్నీ మాని ఇంటి పట్టున ఉండాల్సి వస్తుందనే. అది కాదు ఫాదర్. పెళ్ళంటే పట్టపురాణి పైనుంచి దిగిరావద్దు. ఎయిర్పోర్ట్ ఏంజిల్. వాట్? చూడగానే మన మైండ్ సితార్ లాగా ఝుంఝున, ఒళ్ళు గంట మోగినట్టు మన గుండెల్లో గంట డింగ్ డోంగ్ గుడింగ్ డోంగ్. అన్ ఏంజిల్, ఎవరైనా ఒక అప్సరస పైనుంచి సరాసరి ఎయిర్పోర్ట్ లాంటి మన హార్ట్ మీద ల్యాండ్ అవ్వాలి ఫాదర్. ఎయిర్పోర్ట్ ఏంజిల్. మీ అమ్మాయిని ఎలా గుర్తుపడతారు సార్? ఒట్టి ఫూల్లాగా ఉన్నాం. మనం గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. అటు చూడు, ఆ బుక్ స్టాల్ దగ్గర పైప్ కాల్స్తూ సూట్లో ఉన్నాడు చూడు. ఆ పెద్ద మనిషి ఎవరికి స్వాగతం ఇచ్చి తీసుకెళ్తే, రే ఆమెరా నా డాక్టర్. వెల్కమ్ హోమ్ డార్లింగ్, వెల్కమ్. థ్యాంక్ యూ. మీరేనా బిగ్ అంకుల్? ఎస్, కమ్ ఆన్, లెట్స్ గో. రామ్మా, ఎవరు నువ్వు? నీ తండ్రి దీన్ని కిడ్నాప్ చేశారు. వెల్కమ్ డార్లింగ్, వెల్కమ్. ఇదంతా ఏమిటి అంకుల్? నిన్ను కాపాడడానికి ఆడిన నాటకం. నన్ను కాపాడటానికా? ఎస్, అదిగో ఆ పిల్లని ఎత్తుకుపోయిన వాడే నీ తండ్రిని చెప్పిన హంతకు. నిన్ను కూడా కిడ్నాప్ చేయాలని వచ్చాడు. డోంట్ వరీ, కమా లెట్స్ గో హోమ్. 22 సంవత్సరాల క్రితం ఆగస్టు 15 స్వతంత్ర దినం నాడు ఈ దుర్మార్గం నుంచి తప్పించుకోవడానికి నా 3 బిడ్డలతో సహా పారిపోవలసి వచ్చింది. మధ్యలో సేఫ్టీ కోసం పిల్లల్ని సెయింట్ థామస్ చర్చికి ఎదురుగా ఉన్న పార్కులో వదిలి వెళ్ళాను. నేను ఎలాగో హంతకుడు మనుషుల నుంచి తప్పించుకుని తిరిగి వచ్చేసరికి పార్కులో పిల్లలు లేరు. అలా నా 3 కొడుకులు నాకు దూరం అయ్యారు. ఐఎమ్ సారీ అంకుల్. ఏదో ఒక రోజున మీ పిల్లలు మీకు తప్పకుండా దొరుకుతారు. ఆ దుర్మార్గులు తమ పాపానికి ఫలితం తప్పకుండా అనుభవిస్తారు. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. రోజీ, ఇతనే జేమ్స్. ఫెంటాస్టిక్ మెటీరియల్. ఈ రోజు నుంచి ఇతనే నీ బాడీ గార్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇతను నీ వెంటే ఉంటాడు. థ్యాంక్ యూ అంకిల్. కమా. దీనులను ఉద్ధరించటానికి అవతరించిన ప్రభు కరుణించు. పాపులను క్షమించటానికి జన్మించిన ఓ క్రీస్తుదేవా మమ్ములను కరుణించు. ప్రభు ప్రేమవాత్సల్యాలు మిమ్ములను సర్వదా కాపాడుగాక.
హలో మిస్, యువర్ హ్యాండ్ బ్యాగ్. నన్ను అది నాది కాదు. ఈ అందమైన హ్యాండ్ బ్యాగ్ అంతకంటే అందమైన మీదే అని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, కానీ ఈ బ్యాగ్ నాది కాదు. ఓ ఐఎమ్ సారీ. మిస్ మిస్, నో వాట్? ఇది అది నాది కాదు. మీది కాదు సరే, నా చేతిలో కంటే ఈ రోజు మీ తల్లో ఉంటే అందంగా ఉంటుందని ప్లీజ్. థ్యాంక్స్. మిస్, మై నేమ్ ఇస్ రాబర్ట్. హౌ డూ యూ డూ, మిస్టర్ రాబర్ట్? ఐ డూ. యువర్ మిస్, యువర్ నేమ్? రోజీ. ఐ సీ, వెరీ గుడ్ నేమ్. మిస్ రోజీ, ఇవాళ ఈస్టర్ పండగ కదా, నాతో విల్ యూ ఫంక్షన్ లో నాతో డాన్స్ చేస్తారా? ఐఎమ్ సారీ, నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఇక్కడే ఉండండి. ఐ మీన్ ఇక్కడే. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలి, ఓకే? ఇక్కడే ఫాదర్, ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాను. ఏమైంది? మొహం నించుకుని ఏం చేస్తున్నావు? Yo, come on. Get up. Come on. Come on, man. Get up. Yo, come on. No, not like this. I will show you. Rosie, leave me. All right, don't look for that. Come on. What's talking to you? Get up. Hey. Right, Sandra, idiot. Rosie, leave me. No. Rosie, leave me. Oh, you. James, please come. Oh my God! No, James. అయిందా? మద్దన కంప్లీట్ గా పూర్తయిందా? గుడ్, వెరీ గుడ్. నీకెన్నిసార్లు ఐ టోల్డ్ మందు కొట్టద్దు, వద్దు, వద్దని? నో హియరింగ్. మందు అంటే బాల్ న్యూసెన్స్ అని చెప్పానా? మందు కొట్టకపోతే నిన్ను వాడు కాదు, వాడి గ్రాండ్ ఫాదర్ అయినా కొట్టగలరా? బ్రదరు, మిస్టర్ రాబర్ట్, నువ్వు ఒక్కడివే 10 మందిని పట్టని వాయించేయగలవు. అలాంటిది నిన్ను బాడు సింగిల్ గా వాయించాడు, సోలోగా వాయించాడు. చూడు రే, ఆ ముఖం చూడరా. ఎలక్షన్ లో ఓడిపోయిన ఎమ్మెల్యేల దీపింగ్ ఫేస్ నువ్వును. ఉండు, మందు రాస్తా. కదలొద్దు,
అరే కదలొద్దంటే కదులుతావు. స్టడీ స్టడీ స్టడీ. కాస్త సురుక్కుమంటుంది పాలిటిక్స్. మండిందా? మరి ఆ మందు లోపల మండుతుంది, ఇది బయట మండుతుంది. ఓర్చుకోవాలి. ఇదిగో బ్యాండేజ్. నువ్వేం వరి అవ్వకు, మార్నింగ్ అంతా సర్దుకుంటుంది. భయపడకు. అస్సలు భయం అనేది మన డిక్షనరీలోనే లేదు. ఓకే, గుడ్ నైట్ బ్రదర్. ఫాదర్, ఐఎమ్ సారీ ఫాదర్. రాబర్ట్ నా మూలంగా చాలా దెబ్బలు తిన్నాడు. కాస్త దురిసే గాని మనిషి చాలా మంచివాడు. రాబర్ట్ ని చూసినప్పుడే అనిపించింది, ఐ థింక్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీకోసం నేను, నా కోసం నువ్వు. ఐ లవ్, యూ లవ్, వీ లవ్. ఇంతసేపు అక్కడున్నది నువ్వా? ఇతరుల కన్ఫెషన్ వింటో నేరం కాదు. పాప పరిహారం కోసం చేసే కన్ఫెషన్ అయితే వినటం నేరమే, కానీ ఇది అలాంటిది కాదు కదా. ఇది నా హార్ట్ కన్ఫెషన్. నీ హార్టా? యు ఆర్ మై హార్ట్, మై స్వీట్ హార్ట్. నాట్ హియర్, ఇక్కడ కాదు. దెన్ లెట్స్ గో అవుట్. బయట మా యమకింకరుడు ఉన్నాడేమో. పద చూద్దాం. అదిగో అతనే. ఎందుకు ఎప్పుడు ఆ దునపోతు గాని వెంటేసుకు తిరుగుతావు? ఏం చేయను, అతనే నా బ్రిగార్డ్. ఏడ్చాడు. ఇక నుంచి నేనున్నానుగా నీ బాడీ గార్డు. పద. ఏంటి చూసినావా, నీకోసానికి ఎటువంటి కెమెరా తీసుకొచ్చినాను. దీనికి ఓపెనింగ్ సెరమనీ చేయాలా? తెలిసిరా, నీ ఫోటో దించుతా. ఇప్పుడు కాదు, రేపు దించుతూ గానిలే. మా నాయన మేల్కున్నాడు. అరే ఊకే నాయనా నాయనా అంటూ మకరం చేస్తావు. తెలిసిరా. బేటీ రయ్యా ఆవో. వస్తున్నా. నీ ఫోటో ప్రోగ్రాము రేపు పెట్టుకో. వస్తాను, రేపు కలుస్తాను. ఇవాళ రేపు పబ్లిక్ గా లవ్ చేస్తున్నారు. ఈమె ఊకే భయపడుతుంది. ఈ మతాబా ఎక్కడికి ఎందుకు వచ్చిందిరా నాయన? అక్కయ్య బాగా వస్తున్నారే. బావారు జాగ్రత్త చూసుకో. ఏ మతాబా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మగడా? చంద్రబింబం లాంటి ఈ బుజ్జబ్బాయి ముఖం మా ఇంట్లో ఎలగడం మానేసింది కదూ, అందుకని నేనే ఏకీ తఫా ఎలిగించిపోదా అని వచ్చాను. మతాబా, దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనల్ని ఎవరైనా చూస్తే నా పరువు ఖర్చయి పోద్ది. అయితే పరువు కొనుక్కో. ఈ 6 నెలల ఖర్చు వడ్డీతో సహించే, లేదా నిల్చున్న పళంగా నీ దుమ్ము రోడ్డు మీద రుద్దుతా. కూతురికి కాకపోతే నాయనకి దించుతా ఫోటో. అక్కడ మతాబాలు హెలుగుతున్నాయే. ఆ మతాబా సరే, ఈ మతాబా వెలిగితే పైన కింద కుంపగోడు అంతా అంటుకుంటుంది. అబ్బాయి గారు, 6 మాసాల నుంచి నేను డబ్బు ఇవ్వటం లేదని అంతా పని చేస్తావు. అంతా పని చేయకు మగడా, మొత్తం నేను పట్టుకు వస్తా. బస్ బస్, ఈ 6 నెలల డబ్బు ఇస్తే చాలు. ఆదా బారి మొత్తం బావాడు. అరే రండయ్యా రండి, ఆడలు మొగాళ్ళందరూ రండి, పెద్ద మనుషులంతా రండి. అరే ఏమిటి ఇది? సర్కస్ గారడి? సర్కస్ కాదు, గారడి కాదు. మీ పెద్దోళ్ళంతా న్యాయం చెప్పాలా? ఏమిటి పంచాయతీ చెప్పు మరి. ఇగో
ఈ ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని చూసిండ్రా, జింగుమియ. ఆయనకో బిడ్డ ఉన్నది. ఆ బిడ్డను నేను మంచిగా లవ్ చేసిన. ఆమెకి ఇష్టం, నాకు ఇష్టం. అయితే ఏంటి జరిగిందో చెప్పుయా. అదో చూడండి ఎంత మంచిగా నవ్వుతున్నాడో. నువ్వు లోపలికి పో. చూసిండ్రా ఎట్లా అర్థం కొడుతున్నాడో. ఏ జంగుమియ, ఈ పిల్లగారు ఉసురు పోసుకుంటున్నావు. ఉసురు ఏంటి భే? నాది కూతురు, నాది ఇష్టం. చూస్తావేంటి? నీది ఇష్టం ఏమిటి వాళ్ళ బోడీ ఇష్టం. మియా బీబీ రాజే అయితే మధ్యలో నీదేమిటి కాది. ఈ కుర్రాడికి రోడ్డేమిటయ్యా? కలువంకరా అడుగు, వాళ్ళ అడుగు. పెళ్లి చేయవయ్యా జింగుమయ్య. పాపం కుర్రవాడిని ఎందుకు ఏడిపిస్తా? ఏడిస్తే ఏడవామాను. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. నేను లవ్ చేసేది తప్పంటాడు, మరి ఆయన చేసే పనులు ఏంటో మళ్ళా. నేనా? నేనేం చేశాను? చెప్తా. ఇగో పెద్ద మనిషి, ఒక మాట అడుగుతా. ఇంట్లో కోడి కూర్మ, బిర్యానీ, చేప ఇగురు, రొయ్యల పులుసు వండగా ఎండ్రకాయల కూర కోసం హోటల్కి పోతే తప్పంటావా లేదా? తప్పున్నారా? కదా? అవును. ఇగో ఈయనకి 3 భార్యలు, 3 బిర్యాలు ఉండగా ఏరే జాగాలకు పోయి చీకట్లో సింధులు ఎత్తనాడు. అంతా అబద్ధం. ఈ బేవాగూప్ గారు చెప్పిన మాటలు మీరంతా నమ్మకండి. పేరు చెప్పమంటావా? పేరా? నీకు తెలిసిన పేరు అబద్ధం. పోనీ ఫోటో చూపించమంటావా? ఫోటో ఈ ముసలాడికి బాగా బుద్ధి చెప్పాలి. పదండ్రా, వ్యవహారం తేల్చేద్దాం. రాగండి. జంగు, నా ఫ్రెండ్ రహీం ని రౌడీలతో కొట్టిస్తావా? నై. ఎస్ సార్ నో? ఎస్. దెన్ కమాన్. ఎక్కడికి? అడగొద్దు. షట్ మౌత్. అరే జమాల్ రుమాల్. కమాల్ లేదు. నెమ్మది. దూకేమంటే జాగ్రత్త, బోన్స్ బ్రేక్ అయిపోతాయి. లవ్ చేసినందుకు కొట్టిస్తావు. ఈ రాబర్ట్ ఫ్రెండ్ ని కొట్టించడానికి నీకు ఎన్ని గుండెలు? బ్రదర్, నీ మామని ఈ కాజీని కొట్టుకొచ్చాను. ఇప్పుడే ఇక్కడే నీ మ్యారేజ్ నిక్కా చేసేస్తాడు ఈ కాజీ. కమాన్ గెట్ అప్, చకాచక్. నాది ఒక్క మాట రాబర్ట్ సాబ్. జంగుమియా, నీ హైట్ ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు. అమ్మ తోడు. నెత్తి మీద ఒక్కటిస్తే 3 అడుగులు 3 అంగుళాలు అవుతావు. అది సరే గాని రాబర్ట్ సాబ్. షట్ మౌత్. కమాన్ కాజీ సాబ్, నీ పన్ను గాని. ఈ తీరుగా నేను పెళ్లి చేసుకోను. వాట్ బ్రదర్, ఈ కాజీ వేరే మ్యారేజ్ చేస్తుంటే మధ్యలో ఆపేసి కొట్టుకొచ్చాను నీకోసం. ఈ జంగుగా నిన్ను కొట్టించినందుకు వీడికి ఇదే కరెక్ట్ పనిష్మెంట్. కమాన్ గెట్ అప్, గెలుపు నీదే. ఎవరినైనా ప్రేమతో గెలవాలే గాని కొట్లాటలతో కాదు. నో ఫిలాసఫీ మనం చిన్నప్పటి నుంచి ఉన్నాం, బోరు కొట్టేసింది. ఒక్కటే మాట, చేసుకుంటావా లేదా? ఆయన తన బిడ్డను తన చేతులతో నా చేతుల్లో పెట్టినప్పుడే చేసుకుంటాను. వీడి పెట్టేది ఎంతసేపు? 1 హిట్, ఒక్కటి తగిలిస్తే చాలు. ఏం జంగుమియా? బలవంతం ఎందుకు అన్నాజీ? నథింగ్ డూయింగ్. లాస్ట్ గా అడుగుతున్నాను బ్రదర్, ఎస్ ఆర్ నో? చెప్తాను కదా, నన్ను క్షమించన్నాజీ. నో క్షమించే బిజినెస్. నువ్వు నీ ఫిలాసఫీ బుక్ చదువుతూ కూర్చో. ఈ జంగుమియా డాక్టర్ ని వేరే గాడిదకిచ్చి మ్యారేజ్ చేసేస్తాడు. అప్పుడు నువ్వు వచ్చి రాబర్ట్ అన్నాజీ, బుద్ధి తక్కువైపోయింది, నీ మాట వెనుక చెడిపోయాను, నా లైఫ్ నాశనం అయిపోయింది అని ఏడ్చినా సరే నేను వినిపించుకోను. నో యూస్. అసలు నేను నీతో మాట్లాడను. గో టు హెల్. కాజీ సాబ్ కమాన్. జంగుమియా, వస్తావా? దింపేస్తాను. నేను తర్వాత వస్తాను, ముందు మీరు వెళ్ళండి సార్. ఎలాగోలా ఏడు. ఏమిటి పిచ్చి వేషం? తప్పుకో. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్ ఈస్ నాన్ ఆఫ్ యువర్ వెరీ బిజినెస్. నువ్వెవరు నన్ను అడగడానికి? ఆఫ్టర్ ఆల్ నువ్వు నా బాడీ గార్డ్వి. కరెక్ట్. నీ బాడీని పర్మనెంట్ గా గార్డు చేద్దామనే నా కోరిక. మరెవ్వరూ అంటుకోకుండా నిన్ను పువ్వులా చూసుకుంటా. ఇనప ముక్కలైతే విరిచేసేవాణ్ణి, కానీ ఈ చేతులు నా మెళ్ళో పూల దండ వేయవలసిన
చేతులే. హలో, కనింగ్ స్పీకింగ్. మిస్టర్ కనింగ్స్, నీ డాటర్ రోజీ నా దగ్గరుంది. వాట్? నా కూతురు ఎక్కడుంది? ఎవరు నువ్వు? జేమ్స్, నీ కూతుర్ని ఎంత ఖరీదిచ్చి కొనగలవు? ఓ, ఎంతైనా సరే నువ్వు అడిగినంత డబ్బు. నేను అడిగే ఖరీదు డబ్బు కాదు, నీ కూతురుతో పెళ్లి. ఎగ్రీ? ఎస్, ఐ అగ్రీ. అయితే గాంధీనగర్ 323కి అర్జెంటుగా వచ్చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రోజే ఎక్కడ? తన బాయ్ ఫ్రెండ్ కలుసుకోవడానికి వెళ్ళింది సార్. బాయ్ ఫ్రెండ్? అవును సార్, అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటారు. మరి రోజు వెంట నువ్వెందుకు వెళ్ళలేదు? మధ్య నేనెందుకని సందేహించాను. నువ్వు చేస్తున్నది బాడీ గార్డ్ ఉద్యోగమా లేకపోతే? సారీ సార్. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు చేయకు. ఇది రోజుకి ఇవ్వు. జేమ్స్, ఎస్ సార్. 32891 ఫోన్ చేయి. దుర్మార్గుడు, ఎంత పని చేశాడు. ఐఎమ్ సారీ రోసి. అమ్మా రోజీ, రోజీ. ఓ గాడ్, జేమ్స్ అంటే వీడే కాబోలు. ఈ పండుకోతి మొహానికి నా కూతురు కావాలట. జగదీష్ పారిపోతున్నట్టున్నాడు. కమాన్, వాడిని చేసి పట్టుకుందాం. కమాన్, కమాన్. కంటే నడిచి వెళ్తే తొందరగా వెళ్తాం. అరే జర గరం గాని ఎట్లా పోతుందో మళ్ళా. వెనక జంట్లు మనకి చాలా అర్జెంట్ గా ఉన్నట్టుంది. ఎవరికైనా ఇంత అర్జెంట్ లైఫ్ లో 2 సార్లే వస్తుంది. అయితే ఒలింపిక్ రేస్ లేకపోతే పోలీస్ కేస్. సరే పోనీ అంత పోలీసు. రోజీ, రోజీ. అరే కూర్చో అన్నది. ఇవాళ రేపు నీ కంటికి యువతి కనబడ్డ రోజులాగే ఉంటది. తగిన చూడు చూసి కారప్ప, నువ్వు దిగిపో. వాళ్ళ కనపడకుండా దాక్కో. మరి మీరు అంకుల్? నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. బెరడి. కారం రివర్స్ పని.
నువ్వు ఆ ఎరకారు పెద్ద మనిషిని సేవ్ చేయి. రోజు సంగతి ఏం చూస్తాను. కాదు క్లోజ్ చెయ్యి. రోజీ మంచి దెబ్బ తగిలిందే. ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? హాల్లో ఉన్న 6వ నెంబర్ బెడ్ ఏమైంది? దట్ బెడ్ రహీం లక్నవీ ఇస్ దేర్. రహీం లక్నవి నేనే. ఎప్పుడో ఖాళీ చేసినానే. సారీ, ఐ జస్ట్ కమ్ ఆన్ డ్యూటీ. అరే జల్దీ ఏదైనా బెడ్ చూడు. ఈయన చాలా డేంజర్ లో ఉన్నాడు. Yes, yes. Is his name? హిజ్ నేమ్ జగదీష్. జగదీష్ అని రాయండి. మిస్టర్ జేమ్స్, నువ్వు అన్న ప్రకారం నా డాక్టర్ని నాకు అప్పగించలేదు. దెన్ అసలు రోజు నీ స్వాధీనం లేదు. సో వాట్? మన అగ్రిమెంట్ క్యాన్సల్. అంతేనా నీ డెసిషన్? ఎస్, అంతే. అయితే అర్జెంట్ గా ఒక టికెట్ కొనుక్కో. ఎక్కడికి? జైలుకి. మిస్టర్ జిత్తులు నీకే కాదు, నాకు తెలుసు. నీ డాటర్ రోజీని నాకిచ్చి పెళ్లి చేసి మన ముగ్గురం ఫారిన్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేయకపోతే నిన్ను జైలుకు పంపించడానికి ముందే ఏర్పాటు చేశాను. వాట్? నువ్వు నన్ను జైలుకు పంపిస్తావా? జేమ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్? జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించగా. కార్యక్రమం ఒకటే. రోజీ కోసం నే కాపు వేస్తాను. ఆ జగదీష్ సంగతి మీరు చూడండి. దట్స్ గుడ్. జగదీష్ ని ఏ హాస్పిటల్లో చేర్చారు? బహుశా గాంధీ హాస్పిటల్ చేర్చి ఉండొచ్చు. గాంధీ హాస్పిటల్. గంగారాం, కమాన్. ఆపరేషన్ త్వరగా నయం కావాలని ఇప్పుడే దేవుడికి పూజ చేసి పువ్వులు తీసుకొచ్చాను. ఇప్పుడు అలాగా బాబుకి ఇవ్వాలి. జగదీష్, కళ్ళు తెరువు. కమా, టెల్ మీ. నా కూతురు ఎక్కడుందో చెప్పు. చెప్పు. తెప్పించడానికి డాక్టర్ ఉందిగా, మీరునండి. అతనికి స్పృహ రావాలి. స్పృహ రావాలంటే ఇంకో నర్సు కావాలి. ఏం కావాలి చెప్పు, నేను చేస్తాను. అది మీ చేత కాని పని. ఏవతినో ఒకటి నేను తెస్తాను. ఐ విల్ బ్రింగ్. ఎవరు కావాలమ్మా? ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్న బాబుని చూడాలని వచ్చాను. అలాగా, ఆ, నువ్వు ఇక్కడే ఉండు, నేను నర్సును పంపిస్తాను. ఆ. గంగారాం, మనకిక్కడ పని లేదు. నా కూతురు నాకు దొరికినట్లే. నువ్వు ఆ గుడ్డిదాన్ని తీసుకుని పద. ఈ డాక్టర్ సంగతి నేను చూసుకుంటాను. ఏయ్, ఈ విషయం ఎవరితో చెప్పద్దు. రామ్మా. ఎక్కడికి బాబు? ఆపరేషన్ చేసే బాబుని ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ మార్చాను. అక్కడ తీసుకెళ్తాను. అయ్యో, అలాగా అయితే నన్ను త్వరగా తీసుకెళ్ళండి బాబు. అలాగే. Damn it. వాడు నా కూతుర్ని అప్పచెప్పకపోతే ఈ గుడ్డిదాన్ని కాల్చేస్తాను. గంగారాం, ట్రైన్ వస్తున్నట్టుంది. ఈ గుడ్డిది ఏమైనట్టు? ఏమైంది? ఎటుపోయింది? అదిగో సార్.
గంగారాం, ఆ గుడ్డిది చేస్తే మనకు ఆధారమే ఉండదు. కమాన్ పద. కమాన్ సార్. ఏయ్ ఆగు. ఏయ్ నిన్నే. ఏయ్, ఆగు. ఏయ్, ఆగమంటే ఆగు. ఆగు. ఏయ్. Come on. Oh, bloody train. ఎడిపోయింది. Come on, come on. గంగారాం, ఎక్కడికి వెళ్ళినట్టు కనిపించడం లేదే. ఇక్కడ లేపా. అటు వెళ్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.